మెంటర్గా వర్క్ చేస్తున్నాను. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం. ఇది ఒక నా ఏ గ్రేడ్ మోడల్ అండి. మ్యాంగో ఆర్చర్డ్. ఇది ఫ్రూట్ ఏ గ్రేడ్ మోడల్. ఇది ఈ చెట్లు పెట్టి 15 ఏళ్ళు అయింది, 15 ఇయర్స్. ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే ఓన్లీ మ్యాంగోని ఇంక్లూడ్ చేసుకొని ఇయర్లీ వన్స్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాము. కానీ ఇందులో చేరిన తర్వాత నేనేం చేశానంటే ఈ చెట్టుకి మధ్య నేనేం చేశాను, ఇది 25 అడుగులు డిఫరెన్స్ అండి, ఇది డిస్టెన్స్. ఇది దీనికి మధ్యలో మళ్ళీ ఏం చేశాను, దానికి డిస్టెన్స్ని బట్టి నేను ఫ్రూట్ క్రాప్స్ అనేది ఇంక్లూడింగ్ చేసుకున్నాను. ప్రజెంట్ 30 క్రాప్స్ అనేది ఫ్రూట్ క్రాప్స్ ఇందులో ఉన్నాయి. బార్డర్లో ఏమున్నాయంటే మీరే చూస్తారు. కట్టెలు నాటిన చోటల్లో ఒక్కొక్క క్రాప్ ఉంది. అల్లనేరేడు ఉంది బార్డర్లో. ఇంకా నేను పనస పెట్టాను, పనస మహాగని కూడా పెట్టాను, మహాగని యాపిల్ చెట్టు కూడా పెట్టాను. మధ్యలో మీరు చూసినట్లయితే ఇక్కడ జామ ఉంది, జామ, దానిమ్మ, స్వీట్ లెమను, ఇంకా మామిడి పళ్ళలో మామిడిలు కూడా రసాలు అనేది కొన్ని తెచ్చాను. మల్లిక వెరైటీస్ ఇవన్నీ కూడా తెచ్చి నాటాను. ఇంకా ఇయర్లీ వన్స్ నేనేం చేస్తానంటే ఇదే కాకుండా ఇంకా ఇందులో కూడా ఇంకా డిస్టెన్స్ని బట్టి పపాయ, బనానా అనేది ఇంక్లూడింగ్ చేయాలనుకుంటున్నాను. మనకి పపాయ అనేది కొన్ని 6 monthsకి ఈల్డ్ వస్తుంది. దాంట్లో మనం ఏం చేయొచ్చు, మ్యాంగోలో వన్స్ మనం ఈల్డ్ తీయగలము. కానీ ఇట్లా చిన్న క్రాప్స్ పెట్టుకోవడం వల్ల త్వరగా అనేది ఆదాయం అనేది వస్తుంది. ఈ మ్యాంగో కాకుండా నేను ఇంకేం చేసుకున్నాను, అడిషన్గా 30 రకాలు పంటలు పెట్టుకోవడం వల్ల నిరంతరం సంవత్సరం పొడవునా ఏదో ఒక పంట ద్వారా ఆదాయం అనేది నేను తీసుకుంటున్నాను. నాతో పాటు ఇతర రైతులు కూడా ఈ విధంగానే కనుక చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం నిరంతరం ఆదాయం అనేది తీసుకోవచ్చు. ఇందులో ఇది ఫ్రూట్స్ కాకుండా ఇంకేం చేశాను, నేను పల్సస్ ఆర్డిఎస్ లాగా వేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఇంకేం జరుగుతుందంటే ఆవులకి, పశువులకి మేతగా పశుగ్రాసంగా కూడా ఈ యొక్క మనం దీన్ని వినియోగించుకోవచ్చు. ఇట్లా వినియోగించుకోవడం వల్ల ఏం జరుగుతుంది, పాలు అనేది పాలలో రేటు పెరుగుతుంది, పాలలో వెన్న శాతం అనేది కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగానే చేయాలనేది. మాకు 2 ఆవులు ఉన్నాయి. ఇంతకుముందు మేమేం చేసామంటే ఏదో ఒక నేపియర్ గడ్డి వేయడం వల్ల పాలు రేట్ వచ్చి 32 రూపాయలు, దాన్ని సెంటర్కి పోయడం వల్ల 32 రూపాయలు ఉంది. ఇంతకుముందు నేపియర్ గడ్డి వేయడం వల్ల పాలు మాకు 4 లీటర్లు వస్తూ ఉంది. దాన్ని సెంటర్కి పోయడం వల్ల రేట్ వచ్చి 32 రూపీస్ పడతా ఉంది. ఇప్పుడు ఈ ఏ గ్రేడ్ మోడల్లో నవధాన్య పశుగ్రాసం వేయడం వల్ల పాలు అనేది మాకు 5 నుంచి 6 లీటర్ల వరకు పెరగడం జరిగింది. ఇది సెంటర్లో తీసుకొని వేయడం వల్ల మాకు 40 నుంచి 45 లోపల రేట్ అనేది వస్తుంది. అట్లా పాలలో వెన్న శాతం పెరగడం వల్ల పాలలో రేటు కూడా మాకు పెరగడం జరిగింది.